హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరవ్ స్మార్ట్ ఛానల్. మనం 9 గంటలకి 9వ పేపర్ మోడల్ పేపర్ వస్తామండి అనాలిసిస్ కోసం. రేపు మనకు 6 పేపర్స్ ఉంటాయండి. రేపు మార్నింగ్ 9 గంటలకి మోడల్ పేపర్ 10 ఉంటుంది. అదేవిధంగా 11, 1 గంట 2 గంటల మధ్య గ్యాప్లో ఏంటంటే 11, 1 గంట, 3, 5, 7 మొత్తం ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా నేను అనాలిసిస్ పెడతానండి. ప్రతి పేపర్ కూడా అరగంట ఉంటుంది. ఏ ప్రీవియస్ పేపర్ అయినా సరే అరగంటలో మనం చేయొచ్చు, అరగంటలోనే ఉంటుంది. సో కనుక రేపు వీడియోలు అన్నీ చూడండి. ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, అవి మాత్రమే నెంబర్స్ మార్క్ చేస్తారు. కనుక అవే మోడల్స్ వస్తాయి. కనుక రేపు మటుకు వీడియోస్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈరోజు మీరు రాత్రి 12 గంటలలోపు ఎవరైతే నాకు ఆన్సర్స్ పంపిస్తారో వాళ్ళందరి పేర్లు కూడా రేపు స్క్రోలింగ్ అయితే చేస్తానండి వీడియోలో. రేపు వచ్చే వీడియోలో అన్ని వీడియోలు కూడా 6 వీడియోలు కూడా స్క్రోలింగ్ చేస్తాను. కనుక ఈ రోజు మనకు మీకు ఎన్ని మార్కులు అయితే 20కి 20 ఎంతమంది వస్తాయో వాళ్ళందరూ కూడా నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి. ఫస్ట్ అటెంప్ట్లోనే రావాలంటే 2020, రెండోసారి వస్తే మనం నేను అటెంప్ట్ చేయను, ఖచ్చితంగా వాళ్ళ పేరు రాయను. సో ఎవరికైతే 2020 ఫస్ట్ అటెంప్ట్లో వస్తాయో వాళ్ళ పేర్లు మాత్రమే నేను అటెంప్ట్ చేస్తాను. నాకు తెలిసిపోద్ది ఎవరు ఎన్నిసార్లు రాస్తుందో నాకు తెలిసిపోద్ది. ఆల్రెడీ నేను అనాలిసిస్ పెట్టాను కనుక నేను ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తాను కనుక నాకు తెలిసిపోద్ది. కనుక ఒకసారి మాత్రమే రాయండి. ఒక పేపర్ మీద రాసి ఆన్సర్స్ వస్తే రాయండి. ఇంకా ఆలోచించండి, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎస్సీఎఫ్ ఆఫ్ 108, 288, 368. సో మనకి ఏదైనా 2 నెంబర్స్ ఎస్సీఎఫ్ ఫైన్ చేయండి, అదే ఆన్సర్ మనకి. సో 360 తీసుకున్నాను, 180 తీసుకున్నాను. సో 108 తీసుకున్నాను. 108 3 324, 360లో 324 తీస్తే 36, 36 3 108. సో ఆన్సర్ 36. నెంబర్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ బిలో 100 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 100 బిలో అంటే సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవి ఎక్కడైనా రాసుకుని చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ మీద ఒక బిట్ వస్తే రావచ్చు, ఎందుకంటే మన రియల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కంపల్సరీ. సో ఆన్సర్ మనకి ఇవన్నీ కౌంట్ చేస్తే 25 వస్తుంది. సో ఆన్సర్ 25. ఇఫ్ log x base 4 is equal to 2, then x is equal to మనకి అక్కడ 2 వచ్చిందంటే 4 స్క్వేర్ అయితేనే అక్కడ 2 వస్తుంది కనుక x is equal to 4 స్క్వేర్. సో x is equal to 16. The number of elements in a set is 6. Then the number of elements in power set. Power set అంటే ఏంటంటే the subset of all subsets. The set of all power sets. The set of all subsets is called power set. అంటే దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 power 6 ఉంటాయి. 2 power 6 అంటే 64. 2 power n ఫార్మ్ అనమాట. Pi dash is equal to mu dash is equal to pi dash. Which of the following is an empty set? చూడండి, x not equal to x. ఎప్పుడైనా ఒక నెంబర్ దానికి ఎందుకు ఈక్వల్ అవుతుంది కదా. సో అటువంటి నెంబర్స్ ఉండవు కదా. ఒక నెంబర్ తీసుకుంటే దానికి అది ఈక్వల్ అయ్యే నెంబర్ ఉండవు కదా, కనుక ఎంప్టీ సెట్. ఏ డెల్టా బి చాలాసార్లు చెప్పానండి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ డెల్టా బి ఈక్వల్ టు ఏ యూనియన్ బి మైనస్ ఏ అండ్ సెక్షన్ బి, లేదంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. 2 ఫార్ములాస్ ఉన్నాయండి. సో ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అంటే ఏలోనే ఉండాలి, బిలో ఉండాలి, కానీ రెండింటిలో ఉండకూడదు, కామన్ ఉండకూడదు. లేదంటే ఏ నుండి మొత్తంలోని ఇంటర్సెక్షన్ తీసేయాలన్నమాట. అది మాట చూడండి, ఇక్కడ డయాగ్రామ్ వేసాను. మొత్తంలో ఇంటర్సెక్షన్ తీసేయాలి, లేదంటే ఏలోని మాత్రం ఉండాలి, బిలోని మాత్రం ఉండాలి, ఆ రెండు తీసుకోవాలి. అది మాట దీని మీనింగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పాలినామియల్. పాలినామియల్ అంటే ఖచ్చితంగా ఆ వేరియబుల్ అనేది పైన ఉండాలి, పాజిటివ్ డిగ్రీ ఉండాలి. ఇచ్చిన దేనికి కూడా పాజిటివ్ డిగ్రీ లేదు. ఫస్ట్ దానికి x⁻², సెకండ్ దానికి x⁻1/2, థర్డ్ వన్కి అయితే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఫోర్త్ వన్ x⁻0 కనుక ఫోర్త్ ఆప్షన్. వెన్ x² + 6x + 8 ఈజ్ డివైడెడ్ బై x + 4 దెన్ ద క్వశ్చన్ ఈజ్. చూడండి, ఇప్పుడు మనం దీంతో డివైడ్ చేద్దాం. దీంతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? x+2 వస్తుంది. సో ఈజీగా వస్తుందని ప్లేస్ కూడా సరిపోయింది, చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ హాఫ్ మినిట్లో అయిపోతుంది, ఎందుకంటే ఈ సమ్ మనకు బాగా వచ్చు. ద డిగ్రీ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ 8 అండ్ డిగ్రీ క్లియర్గా కనబడుతుంది. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -bba. సో 7/2 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ x - y ఈజ్ ఈక్వల్ టు 2, xy ఈజ్ ఈక్వల్ 63, దెన్ x, y. చూడండి, 9 7 63, అదేవిధంగా 9లో 7 తీస్తే 2. ఫస్ట్ ఆప్షన్. If 1 + 1/x is equal to x + 1/x, then x. చూడండి, ఎల్సిఎం తీస్తే x + 1/x is equal to x + 1/x అంటే ఏ వాల్యూ ఇచ్చినా సాటిస్ఫై అవుతుంది. x వాల్యూ మీరు ఏది తీసుకున్నా సరే సాటిస్ఫై చేస్తుంది. సో అలానే మనకి ఏంటంటే 0 వేస్తే 1 = 1 వచ్చింది, అది రాయకూడదండి. సో ఆ రెండోది మూడోది చూడాలి. ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0. చూడండి, ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0. సో మనకి ఏంటంటే 0 కాకుండా ఏ నెంబర్ అయినా అవుతుందన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్. 3x + 6y is equal to 4xy, 9x + 8y 7xy, then x, y. సో మనకి ఇక్కడ 2, 3 ఆప్షన్ వేసుకున్నానండి. 3 2 6, 6 3 18, 18 + 6 24. అదేవిధంగా 4 2 8, 8 3 24. సో 24 is equal to 24. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 24 వచ్చింది కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉండాలండి. ఉండదండి, సొల్యూషన్ ఉండదంటే మనకి ప్యారలెన్స్ కనుక a1/a2 is equal to b1/b2 not equal to 7/c2. If one root of the equation ax² + bx + c is k times of the other, then which of the following is true? సో ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి k ఆల్ఫా అవుతుంది. సో దీని సమ్ చాలా పెద్ద సమ్ ఇది. ఆల్ఫా ప్లస్ k ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ k ఆల్ఫా చేసుకోవాలి. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసుకుని చేస్తూ వస్తుందని ఇది గుర్తుపెట్టుకోండి. kb² is equal to ac × 1 + k². అంటే మనకి ఎగ్జామ్లో m² అడుగుతాడు, ఇదే ఫామ్లోనే m² అడుగుతాడు. అప్పుడు మనకి ఏమవుతుంది? mb² is equal to ac ×
1 ప్లస్ ఎం స్క్వేర్. ఒకవేళ m:n రేషియోలో ఉన్నాయంటాడు, m:n రేషియోలో ఉన్నాను, అప్పుడు మనకి ఏమవుతుంది, సో m కామ nలో ఉంటే ఇదే ఫార్ములా ఉండాలి, అంటే ఇటు సైడ్ b స్క్వేర్ అటు సైడ్ ac ఉండాలి. అది మనకు గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా వస్తే చాలా ఈజీ. mn ఇంటూ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి ac ఇంటూ m+n హోల్ స్క్వేర్ ఉంటుంది అన్నమాట ఆ సూత్రం. సో ఈ ఫార్ములా మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్, నేను ఫస్ట్ వాల్యూ వేసానండి, ఫస్ట్ వాల్యూ వేస్తే నాకు వచ్చింది ఆన్సర్. సో 1 వేస్తున్నాను, 1 వేస్తే అప్పుడు ఏమవుతుంది 1/5 ప్లస్ 1/6, ఎందుకంటే -n ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఎల్సిఎం తీసేసి 30, 6 + 5 11/30, 11/30 ఇచ్చారు కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. x + 1/x ఈజ్ ఈక్వల్ టు x². ఇట్ ఈస్ ఎన్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్ అండి. ఎందుకంటే చూడండి ఎల్సిఎం చేస్తే x² + 1/x ఈజ్ ఈక్వల్ టు x². ఈ x అటు సైడ్ వెళ్తే x² + 1 ఈజ్ ఈక్వల్ టు x³ కనుక క్యూబిక్ ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్, నేను చూడండి ఇక్కడ మనకి -√2 వేసానండి, ఎందుకంటే ఒకటే లాజిక్ చూడండి, దీంట్లో అన్ని ప్లస్లో ఉన్నాయి కనుక మనకి సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే అన్ని ప్లస్లు అయితే అది 0 రాదు కనుక సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రాంగ్. ఇంకా ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వాలి. సో నేను -√2 తీసుకున్నాను, -√2 ఇంకో లాజిక్ ఏంటంటే మనకి ఖచ్చితంగా మనకు వచ్చే రూట్ అనేవి మైనస్లో ఉంటాయి, ఎందుకంటే అన్ని ప్లస్లో ఉన్నాయి కనుక ఇచ్చిన ఈక్వేషన్ అన్ని మైనస్లో ఉంటాయి, అన్ని ప్లస్లు ఉంటే మనం ప్లస్ వేస్తే 0 రాదు కనుక అన్ని సో చేయకుండా నేను సమ్ చేయొచ్చండి. సో అందుకే నేను చెప్పను, ఇంకా చేసింది కూడా చెప్పను. సో రెండు -√లో ఉన్నది ఒకటే ఆప్షన్ కనుక ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ మనకి చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా 7√2 - 7√2 = 0 వస్తుంది. నెక్స్ట్, ద nth టర్మ్ ఆఫ్ సీక్వెన్స్ 369 ఈజ్, nth టర్మ్ కావాలంటే మనకి సో 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, అంటే 3n అయితే మనకి ఆ nth టర్మ్ వచ్చేస్తుంది. సో ఈ సమ్ రాంగ్ అండి. నెక్స్ట్, if x, x + 2, x + 6 are 3 consecutive terms of GP, then x is equal to. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే x వాల్యూ 2 తీసుకున్నానండి, అప్పుడు 2, 4, 8. సో 2, 4, 8 అని మనకి జీపీలో ఉన్నాయి కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అంటే ఏం లేదండి, ఫస్ట్ ఆప్షన్ వేసాను అనుకుంటే మనకి 1, 3, 7 అవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాదు. 2 వేసాను అనుకోండి 2, 4, 8, 2, 4, 8 అని మనకి 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అవుతుంది అన్నమాట, అంటే జీపీలో అన్నమాట. ఇప్పుడు 1 వేస్తే మనకి కామన్ రేషియో రావట్లేదు, 2 వేస్తే కామన్ రేషియో వస్తుంది. 2 వచ్చిన ఇంకా 3, 4 మనం వెరిఫై చేయవలసిన లేదు. ఇన్ ఏ జీపీ ఆల్ ఈవెన్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ఆడ్ టర్మ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద కామన్ రేషియో. ఒకటే లాజిక్ అండి, అన్ని ఈవెన్ టర్మ్స్ అన్ని ఆడ్ టర్మ్స్ ఈక్వల్ అయ్యి -1 వచ్చిందంటే 1, -1, 1, -1, 1, -1. సో ఆ లాజిక్ ప్రకారం ఆన్సర్ -1. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ది x యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది 2 points ఈజ్. సో ఇక్కడ చూడండి నేను ఈ పాయింట్స్ రాసుకున్న x, 0, ఎందుకంటే x యాక్సిస్ మీద y 0 అండి కనుక x, 0. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఫైండ్ చేసిన ఈ డిస్టెన్స్ ఇప్పుడు -7, 0 తీసుకున్నాను. -7, 0 తీసుకుంటే ఇక్కడ √105 వచ్చింది, ఇక్కడ √105 వచ్చింది. సో ఆ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే ఆ 7, 0 తీసుకుంటే -7, 0 తీసుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ లైన్ జాయినింగ్ దిస్ 2 lines ఈజ్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే మనకి ఏం కావాలండి, 1:2 రావాలి, 2:1 రావాలి. సో అప్పుడు మనకి ఆ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అవుతుంది. సో మనం యూజింగ్ షార్ట్ కట్ ఫార్ములా 2 - of -1 = -1 + 7 అంటే మనకి 3:6 అవుతుంది. 3 × 1 = 3, 2 = 1:2. సో 1:2 వచ్చింది, ఈ సెకండ్ ఆప్షన్ ఒకటి ఉంది కనుక ఆన్సర్ 2. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ బై 3 collinear points. 3 collinear points తో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, అసలు ట్రయాంగిల్ ఉండదండి, అలాంటి ట్రయాంగిల్కి మనం ఏరియా ఏం ఫైండ్ చేస్తాం కనుక ఆన్సర్ 0. ఇన్ ద ఫిగర్ x ఈజ్ ఈక్వల్ టు సో √2² + 1² √2² and 4 1² and 1 2 4 + 1 5 √5 is the answer. Which of the following figures are not similar? సర్కిల్స్ సిమిలర్స్ అవుతాయండి, ఏ సర్కిల్స్ తీసుకున్నా, ఏ ఈక్వలెంట్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి, ఏ స్క్వేర్స్ తీసుకున్నా సిమిలర్. కానీ రైట్ యాంగిల్స్ చూడండి, ఒకటి ఈ విధంగా ఉంటుంది, ఇంకోటి ఈ విధంగా ఉంటుంది. ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అవ్వదండి. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ C = 90 degrees, CD is perpendicular to AB, then BC² = AC². చూడండి నేను డయాగ్రామ్ వేసాను కదా, BC² = AC², దట్ ఈజ్ ఈక్వల్ టు BD × AD. నెక్స్ట్, in the figure O is the center of the circle, PT is tangent at T and PC is equal to 3, PT is equal to 6, then the radius of the circle. ఆల్రెడీ మీకు చెప్పానండి, PT² = PC × PB. ఈ డయాగ్రామ్ ప్రకారం PC × PB, అక్కడ PA × PB, ఇక్కడ PC × PB. సో ఆ డయాగ్రామ్స్ ప్రకారం వేసుకుంటే 6² అంటే 36, PC అంటే 3, PB అంటే 3 + x. నెక్స్ట్ 3 × 1 = 3 × 12, సో 3 + x = 12, x = 12 - 3 9 ఆన్సర్. సో x 9. మనకి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, రేడియస్ కావాలి అంటే డయామీటర్, x అంటే డయామీటర్, రేడియస్ కావాలి కనుక r = x/2, r = 9/2 అంటే 4.5 ఇస్ ద ఆన్సర్. యాంగిల్ డిస్క్రైబ్డ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 1 minute. సో చూడండి
1 మినిట్లో హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ చాలా పక్కన ఉంటుంది, అంటే ½ డిగ్రీ మాత్రం ఉంటుంది, 6 degrees కాదు. అదే 1 minute హ్యాండ్ 5 minutes అయితే అది మనకి 6 degrees యాంగిల్. Diagonal of a cuboid, root over L square plus B square plus A square. A metal cuboid dimension 20 to 15, 7.4 is melted and cast into cylinder of height. Already sum చేసానండి 7.5 answer. The curved surface area of a cone is 7040 and diameter 70, then its slant height. సో ఈ సమ్ చెప్తానండి 34తో. ఈ 34 సమ్ మళ్ళీ ఆ చివరిన వస్తుందండి, చూడండి. πRL = 4070. సో మనకి ఎల్ ఏమవుతుంది, 4070 ఇంటూ 7/22 ఇంటూ అక్కడ 35 ఇచ్చారు కనుక ఇక్కడ 70 ఇచ్చారు కనుక హాఫ్ 35. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాము. క్యాన్సిలేషన్ చేస్తే 11 2s 11, 3s 33, 11 7s 70, సో 370. ఇప్పుడు 2 టేబుల్తో క్యాన్సిల్. నెక్స్ట్ 5 టేబుల్తో చేద్దాం. 5 7s 35, 5 74s. ఇంకా మనకు మిగిలింది 74/2 ఉందండి. సో 2 1s 2 37s. సో ఆన్సర్ 37. ఇదే సమ్ మళ్ళీ లాస్ట్లో వస్తుంది 37. మీకు 34th ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక సేమ్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ. సో చూడండి నెక్స్ట్ sin 15. sin 15 ఏం రాయొచ్చు, sin 45 - 30 రాయొచ్చు. sin A - B = sin A cos B minus cos A sin B. అది ఫార్ములా. sin A - B = sin A cos B minus cos A sin B. sin 45 అంటే 1/2, cos 30 అంటే √3/2 minus cos 45 అంటే 1/2, sin 30 అంటే 1/2. సో ఇక్కడ మనకి 2√2 అనేది ఎల్సిఎం ఉంది. సో √3 - 1. సో √3 - 1/2√2 అనేది ఆన్సర్. cos 90 - θ sin θ మనకు తెలుసు. ద వాల్యూ ఆఫ్ sin squared plus 1 plus tan squared. 1 plus tan squared అంటే secant squared అండి. 1 by secant squared అంటే cos squared అండి. sin squared plus cos squared మనకు తెలుసు అది 1, ఎందుకంటే దట్ ఈస్ ద ఐడెంటిటీ ఫార్ములా. ఇఫ్ cosecant θ = 2/√3 then the value of θ. cosecant θ = 2/√3 అనేది θ 60 degrees అవుతుంది. 60ని π/180తో చేయలేదు, ఎందుకంటే π వాల్యూ ఇచ్చారు కనుక 0 0 క్యాన్సిల్. 6 1 6 3. సో ఆన్సర్ π/3. If 8 cosecant square minus 8 cot square is equal to, so 8 కామన్ తీస్తే cosecant θ minus cos square θ, so 8 into 1 that is equal 8. If cosecant θ minus cot θ is equal 1/4 then the value of cosecant θ plus cot θ, so 4 అవుతుంది, ఆటోమేటిక్గా 4 అవుతుంది, ఎందుకంటే మనకి p అయితే 1/p, మన సమ్లో k అయితే 1/k రాసుకున్నాం కదా, ఇక్కడ 1/4 ఇచ్చాడు కనుక ఆటోమేటిక్గా 4 అవుతుంది. If 3 into sin square 20 minus 2 into tan square 45 plus 3 into sin square 70 is equal to, చూడండి ఇక్కడ మనకి sin square 70ని sin square 90 minus θ రాసుకోవచ్చు, అంటే 90 minus 20 రాసుకోవచ్చు. sin 90 minus θ అంటే cos θ అంటే plus 3 cos square 20. ఆల్రెడీ ఇక్కడ 3 sin square 20, ఇక్కడ 3 cos square 20. సో 3 కామన్ తీస్తే sin square θ plus cos square θ అంటే అక్కడ 3 ఆన్సర్. మైనస్ ఇక్కడ tan square 45 అంటే 1, సో 2 into 1 అంటే 2, 3 minus 2 అంటే 1. మనకి ఆన్సర్ 1 కానీ ఆప్షన్ 3. చూడండి అది మనకి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ 1 వచ్చిందని 1 బబ్లింగ్ చేయకూడదు ఇన్ దిస్ ఫిగర్. సో sin θ తీసుకోలేదు, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఇచ్చారు కనుక sin π = π/a/√2. సో ఏ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు π = 45 degrees, అంటే sin θ 1/√2 అంటే 45 degrees దగ్గర అవుతుంది. ద హైట్ ఆఫ్ ది ట్రీ ఈస్ 20 meters అండ్ ఇట్స్ షాడో ఈస్ 20 meters. దెన్ ద సన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో tan θ = 20/20, tan θ = 45 degrees. If a month is selected random in a year, the probability of that month is either March or September. మొత్తం మనకి 12 months ఉంటుంది, అందులో మార్చ్ అయినా రావాలి, సెప్టెంబర్ అయినా రావాలంటే రెండు ఫేవరబుల్ ఉన్నాయి. సో 2/12 అంటే 2 1 2 6, సో 1/6 is the answer. 2 dice are thrown at a time. The probability of the difference of the sum of the difference of the numbers shown on the dice is 1. సో డిఫరెన్స్ 1 రావాలంటే అంటే 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 2, 1, 3, 2, 4, 3, 5, 4, 6, 5. సో మొత్తం 10 వస్తున్నాయండి. టోటల్ 36 ఉంటాయి. సో 2 5s 2 18s 5/18 is the answer. Range of these numbers, highest value minus lowest value. ఇక్కడ highest value n square, lowest value 1, so n square minus 1. If the mean of the observations is 10, then the mean of the last 3 observations. సో ఇక్కడ mean of the observations మనకి ఇచ్చాడు, అవన్నీ కలిపితే మనకి 5x plus 25 is equal to 9 into 5 అండి. 9 5s 45. సో 5x is equal to 20, x is equal to 4. ఇప్పుడు మనం లాస్ట్ 3 నెంబర్స్ తీసుకుందాం అండి. 9 11 14, ఆ 3 కలిపితే మనకి 34/3. సో 34/3 అంటే 3 11s 33, సో 1/3 అంటే 11 1/3 is the answer. The mean of the n observations is x bar. Each observation is divided by p, then the mean of the new observation. ఎప్పుడైనా కలిపినా తీసేసినా డివైడ్ చేసినా మనకు గురించిన మనకి రిజల్టెంట్ అదే అవుతుందండి. సో 9 మనకి pతో డివైడ్ చేస్తాం కనుక అంటే వచ్చిన మీన్ కూడా pతో డివైడ్ అవ్వాలి కనుక x/p. The mean of the distribution is 8 and the mode is of the same distribution is 5, then the mean is.
సో ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఆ ఫార్ములా వేస్తే ఇది వస్తుంది. దాన్ని కింద చేసి చూడండి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో మనకి మోడ్ 5 ఇచ్చాడు, మీడియన్ నుంచి 24 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 8 3 24. సో మనకి మీన్ ఫైన్ చేయాలి 2x. సో 2x ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 5 అంటే 19. సో x ఈజ్ ఈక్వల్ టు 19/2 అంటే 9.5. సో ఆన్సర్ 9.5. మోడ్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్స్. సో 0 ఎక్కువ సార్లు వస్తుంది కనుక ఆన్సర్ 0. If 2 into log 5 base b plus 1/2 log a base b minus log 3 base b is equal to log 5 base b, then x is equal to. సో ఇక్కడ మనకి ఏంటంటే log abc ఫార్ములా వేసుకొని చేస్తే మనకి 25 వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్. చూడండి అన్నీ ఈక్వల్ ఇక్కడ మనకి, ఎందుకంటే ఇందులో మనకి పీక్యూఆర్ఎస్, ఇందులో కూడా పీక్యూఆర్ఎస్ ఎస్ రెండుసార్లు వేసినా మనం ఒకసారి కౌంట్ చేయాలని కనుక అన్నీ ఈక్వల్. ద రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడ్ బై 2a minus 3. సో ఏ వాల్యూ 3/2 అంటే 3/2 వేద్దాం. 10 into 3 square by 2 square అంటే 9/4 minus 9 into 3/2 minus 5. సో ఎల్సిఎం 4 అండి. అప్పుడు 90 minus 54. సో 90 minus 54 అంటే 16, 16/4 అంటే 4. హౌ మెనీ ఫేస్ కార్డ్స్ ఆర్ దే ఇన్ ద డెస్క్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్? 12 ఉంటాయి. అంటే 4 కింగ్లు, 4 క్వీన్లు, 4 జాకీస్. ఇన్ ఏపీ A5 is equal to 17 and A2 is equal to 12, then A6. సో 9 వస్తుందండి మనకు తెలుసు. చూడండి, సెకండ్ టైం 11 ఇచ్చాడు, థర్డ్ ఫోర్త్ తెలియదు, ఫిఫ్త్ టైం తెలుసు. సో ఆటోమేటిక్గా అన్నిటికీ మనకి కామన్ డిఫరెన్స్ 2 వస్తుంది, అర్థం అవుతుంది. సో 2 అంటే 9 + 2 11, 11 + 2 13, 13 + 2 15, 15 + 2 17, 17 + 2 19. సో ఆన్సర్ 19. Find the distance between the points using distance formula. So root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So 2 into root over a square plus b square. ఎందుకంటే 2a whole square plus 2b whole square. 2a whole square అంటే 4a square, 2b whole square అంటే 4b square. 4 కామన్ తీస్తే root over a square plus b square. root 4 అంటే 2. ఆన్సర్ 2 into root a square plus b square. ఇవ్వండి. root over 2a square plus 2b square అంటే 4a square plus 4b square. root over 4 into a square plus b square. 2 into root over a square plus b square. So answer second option. Next, in the figure 2 similar triangles are there, then find the area of the triangle ABC. So area of the ratio of the area of the 2 similar triangles is equal to the ratio of the its corresponding sides. కనుక 15/x is equal to 3 square by 6 square. సో మనకి x is equal to ఏమవుతుంది, 15 into 6 square అంటే 36, 3 square అంటే 9. సో 9 1s 9 4s 15 4s 15 4s 60 ఆన్సర్. సో ఆన్సర్ 60. A chord of circle of radius 7 centimeters, substance right angle at center, then the area of the minor segment. సో చూడండి మనకి మైనస్ సెగ్మెంట్ కనుక మనకి ఏంటంటే ఏరియా ఆఫ్ ది మైనస్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఆ ఫార్ములా యూస్ చేస్తే మనకి 14 వస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, 13th ప్రాబ్లం మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. సో ఇందాక మనం చేస్తాం 37 వచ్చింది. సో అదే ఆన్సర్. ఏ గ్లాస్ జార్ కంటైన్స్ 20 రెడ్ మార్బుల్స్. ఇఫ్ ఎ మార్బుల్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ది జార్, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ నాట్ రెడ్? అసలు ఆ గ్లాస్ జార్లో ఉన్నవన్నీ కూడా రెడ్ మార్బుల్స్ అయితే మనకి రెడ్ రాకూడదంటే అది ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడల్ పేపర్ 9 యొక్క అనాలిసిస్. రేపు మనకి ఖచ్చితంగా ఉదయం 9 గంటలకి మోడల్ పేపర్ 10 ఉంటుంది. ఇంకా 11, 1 గంట, 3, 5, 7 మొత్తం 5 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. రేపు వీడియో మటుకు చూడండి. అదేవిధంగా ఈ టెస్ట్ మటుకు రాయండి. కింద ఉన్న గ్రాండ్ టెస్ట్ రాయండి. ఈ గ్రాండ్ టెస్ట్లో ఎవరికైతే 20 out of 20 వస్తాయో వాళ్ళ యొక్క పేరు మటుకు రేపు అన్ని వీడియోలో కూడా స్క్రోలింగ్ చేస్తాను. మీ పేరు కనుక అన్ని వీడియోలో అంటే రేపు వచ్చే 6 వీడియోలో కూడా స్క్రోలింగ్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా మీరు 20 out of 20 తెచ్చుకోవాలి. నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించాలి. అదేవిధంగా ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయాలి, అది కండిషన్. సో అందుకే ఒక బుక్ మీద బాగా ప్రాక్టీస్ చేసి దాని మీద నాకు పంపించండి. సో ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ బిట్ స్క్రోలింగ్ చేసిన ఏమైనా రాంగ్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఖచ్చితంగా వాటిని ఆన్సర్స్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రైటా కనుక రావు. 10th క్లాస్ నువ్వే రాసేది. 10th క్లాసా? అయిపోయిందా బస్? సాను నేను సాను 7:30 అన్నమాట క్లాసు. దగ్గర చెప్పింది అందుకని మనం లేచాను. స్నానం చేసి కూర్చున్నాను. 7:10 పైకి పిలిచేద్దాము అని వచ్చాను. చెల్లి ఇంకా బస్ చేసింది, స్నానం చేయడం సరే
లేస్తుంది ఇప్పుడు లేసాడు ఇందాక ఎన్ని గంటలకి 6:30 ఎవరినో లేచిపోయా 6:30 అంటే 6:30 కాదు 7కి 6 పావుతక్కువ 6 టైంలో లేచు నేను లేచి ఒక పావు గంట తర్వాత లేచాను నేను 6:30కి లేచాను అప్పుడు నేను మిస్ చేస్తాను